తొలి విడత పంచాయతీలకు నేటి నుంచి నామినేషన్లు. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం మాట్లాడుకున్నాం. నామినేషన్లకు సంబంధించి ఇయాలటి నుంచి జరగబోతున్నాయి. నామినేషన్ పత్రానికి డిపాజిట్ రసీదు. నామినేషన్లు స్వీకరించేందుకు గెజిటెడ్ హోదా ఉన్న అధికారులను ఆర్ఓలుగా, ఏఆర్ఓలుగా నియమించారు. నామినేషన్ పత్రంతో పాటు ఫోటో, క్యాస్ట్, నో డ్యూస్, బర్త్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ పోటీ చేసే వాళ్ళు జత చేయవలసి ఉంటుంది. అఫిడవిట్లో పోటీ చేసే వ్యక్తి 2 సాక్షుల సంతకం ఉండాలి. నామినేషన్తో పాటే డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సర్పంచ్ పదవికి పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యక్తులు రూ. 1000, ఇతరులకు 2000 డిపాజిట్ చేయాలి. వార్డు మెంబర్ పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ వ్యక్తులు నామినేషన్ కింద 250, ఇతరులు 500 చెల్లించాలి. డిపాజిట్ క్యాష్ రూపంలో ఆర్ఓకి చెల్లిస్తే రసీదు ఇస్తారు. ఆ రసీదును నామినేషన్ పత్రానికి జోడించాలి. లేదంటే ఆ నామినేషన్లు పరిగణనలోకి తీసుకోరు. సో మీరు డిపాజిట్ సంబంధించి చెల్లిస్తే ఒక రసీదు ఇస్తారంటే ఆ రసీదుతో పాటు మీరు ఏదైతే ఫామ్ ఫిల్ చేసి ఇస్తున్నారో దరఖాస్తు పరం నామినేషన్ దానికి అటాచ్ చేయాలి. అది చేయకపోతే చెల్లదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సర్పంచ్లకు అయితే రూ. 1000, ఇతరులకైతే 2000. అదే వార్డు మెంబర్ ఎస్సీ, ఎస్టీలకైతే రూ. 250, ఇతరులకైతే రూ. 500 అనేది ప్రధానంగా మంచి ఒక అందరికి తెలుసుకోవాలి ఎంత ఉంటుంది. అంటే ఓటు వేయడమే కాదు, ఆ ఓటర్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో ప్రతి ఒక్క ఓటరు నాలెడ్జ్ ఉండాలి మనకి మినిమం. అంటే మనకు తెలుసుకోవడం ద్వారా ఏం కాదు, ఒక నాలెడ్జ్ ఉండాలి. సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లా ప్రాసెస్ ఉంటుంది ఏందనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే ఏదైనా ఎన్నిక ప్రాసెస్ అనేది తెలుసుకోవాలి. కొన్ని కాంపిటీషన్స్లో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సర్పంచ్ ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ కమిషన్ రేపు భవిష్యత్తులో ఏదైనా ఎగ్జామ్ నిర్వహిస్తే అందులో వార్డు మెంబర్గా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎంత డిపాజిట్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే దానికి సంబంధించి తెలుసుకోవాలి. ఒక సింపుల్ క్వశ్చన్. ఇట్లాంటి సందర్భంలో అది నోట్ చేసుకుంటే మనకు జీవితాంతం గుర్తుంటుంది.